బ్రేకింగ్ న్యూస్. ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులు ఆందోళన బాటపట్టారు. వర్జీనియా పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతులు రోడ్డెక్కారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టిన రైతులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. త్రోవగుంట సమీపంలోని ముదిగొండ బ్రిడ్జ్ వద్ద పొగాకు రైతులు రహదారిపై బైఠాయించడంతో జాతీయ రహదారిపై ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. మరోవైపు టంగుటూరు టోల్గేట్ వద్ద కూడా రైతులు ఆందోళనకు సిద్ధమయ్యారు. ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా రైతులు టోల్గేట్ కు చేరుకున్నారు. రైతుల ఆందోళనల నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముదిగొండ బ్రిడ్జ్, టంగుటూరు టోల్గేట్ ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహరించారు. ఆందోళన చేస్తున్న రైతులను అరెస్టు చేసి పోలీసులు అక్కడి నుంచి తరలించారు. దాంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ప్రకాశం జిల్లాలో పొగాకు రైతుల ఆందోళనకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కాశీరావు ఫోన్లో అందిస్తారు. కాశీరావు. ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులు మరోసారి ఆందోళన బాటపట్టారు. తమ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. పొగాకు సాగు కోసం పెట్టినటువంటి పెట్టుబడులు పెరిగిపోయాయని, కానీ పంటను విక్రయించే సమయంలో ఆశించిన స్థాయిలో ధర రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికి వచ్చిన తర్వాత కూడా వేలం కేంద్రాల్లో కొనుగోలు నెమ్మదిగా కొనసాగుతుండటం, కొన్ని బేళ్లకు నోబిడ్ రావటం, తక్కువ ధరలకు పలకడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఆందోళనలో పెద్ద సంఖ్యలో పొగాకు రైతులు పాల్గొన్నారు. త్రోవగుంట సమీపంలోని బ్రిడ్జి వద్ద ఒక చోట, టంగుటూరు టోల్గేట్ వద్ద మరో చోట జాతీయ రహదారిని దిగ్బంధించారు. అయితే రైతులంతా కూడా మొదట ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా వచ్చి త్రోవగుంటలోని బ్రిడ్జి వద్దకు, అలాగే టంగుటూరు టోల్గేట్ వైపు చేరుకున్నారు. రైతుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా త్రోవగుంట బ్రిడ్జి దగ్గర, అలాగే టంగుటూరు టోల్గేట్ ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహరించారు. అయితే తమ సమస్యలు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేది లేదని రైతులు స్పష్టం చేశారు. తమకు న్యాయం చేయాలని, పొగాకు కొనుగోలును వేగవంతం చేయాలని, నాణ్యతను బట్టి రైతులకు సరైన ధర వచ్చేలాగా చూడాలని కూడా డిమాండ్ చేశారు. ఇక ప్రస్తుతం పొగాకు ధర విషయానికి వస్తే మార్కెట్లో ఒక ధరకు అన్ని రకాల పొగాకు కొనుగోలు జరగటం లేదు. పొగాకు నాణ్యత, గ్రేడు, వేలం కేంద్రం ఆధారంగా ధరల్లో తేడాలుంటున్నాయి. జులై నెలలో దక్షిణ ప్రాంతంలోని కొన్ని వేలం కేంద్రాల్లో సగటు ధరకు కిలోకు సుమారు 189 నుంచి 194 రూపాయల వరకు నమోదయ్యాయి. మరోవైపు అత్యధిక నాణ్యత కలిగినటువంటి పొగాకు కిలో 250 వరకు ధర లభించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే రైతులందరికీ కిలోకు 250 రూపాయలు ధర రావడం లేదన్నమాట. చాలా మంది రైతులు తమ పంటకు లభిస్తున్నటువంటి ధరపై అసంతృప్తితో ఉన్నారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా పొగాకు ధర కిలోకు సగటున 200 రూపాయల కంటే తక్కువ పడకూడదని కూడా స్పష్టం చేశారు. కంపెనీలు కనీస మద్దతు ధరకు అనుగుణంగా కొనుగోలు ప్రారంభించాలని, కొనుగోలు ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని కూడా ఆదేశించారు. కంపెనీలు తమకు కేటాయించినటువంటి కొనుగోలు లక్ష్యాలకు అనుగుణంగా పంటను కొనుగోలు చేయాలని సూచించారు. ఉత్పత్తి ఎక్కువగా ఉండటం, కంపెనీల కొనుగోలు అవసరాలకు మించి పంట అందుబాటులో ఉండటం, ఎగుమతుల పరిస్థితుల్లో కూడా మార్పులు రావడం వంటి కారణాలతో మార్కెట్ పై ఒత్తిడి ఏర్పడినట్లు టొబాకో బోర్డు అధికారులు చెప్తా ఉన్నారు. రైతుల విషయానికి వస్తే తమ పంటకు కనీసం గిట్టుబాటు ధర రావాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా కిలోకు సగటున 200 రూపాయల కంటే తక్కువ ధరకు పంటను కొనుగోలు చేయకూడదని, నాణ్యమైన పొగాకు మరింత మెరుగైనటువంటి ధర కల్పించాలని కూడా కోరుతున్నారు. తాము పెట్టినటువంటి పెట్టుబడులు, కూలీల ఖర్చులు, ఎరువులు, పురుగు మందులు, సాగు ఖర్చులను పరిగణలోకి తీసుకుని ధర నిర్ణయించాలని కూడా రైతులు కోరుతున్నారు. తక్కువ గ్రేడ్ పొగాకు పండించినటువంటి రైతులకు కూడా సరైన ధర లభించేలా చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నారు. మరోవైపు పొగాకు కొనుగోలు నెమ్మదిగా సాగుతున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కొన్ని వేలం కేంద్రాల్లో రైతులు తీసుకొచ్చినటువంటి బెల్లల్లో కొన్నింటికి కొనుగోలుదారులు బిడ్డు వేయకపోవడంతో నో బిడ్ పరిస్థితి కూడా ఏర్పడుతుంది. దీంతో రైతులు తమ పంటను అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారు. జులై 13 వచ్చినటువంటి నివేదికల ప్రకారం దక్షిణ ప్రాంతంలోని 11 వేలం కేంద్రాల్లో కొనుగోలు మందగించగా, ఆ రోజు తీసుకొచ్చినటువంటి బెల్లల్లో గణనీయమైన సంఖ్యలో బేళ్లు విక్రయించకుండా మిగిలిపోయాయి. ఈ పరిస్థితికి రైతుల్లో ఆందోళనకు కూడా కారణమైంది. ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వం కూడా
దృష్టి సారించింది. జూలై 25న కేంద్ర వాణిజ్య శాఖకు చెందినటువంటి ఉన్నత స్థాయి బృందం ఆంధ్రప్రదేశ్లో పొగాకు మార్కెట్ పరిస్థితిని పరిశీలించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొగాకు బోర్డు అధికారులు రైతులతో చర్చలు జరిపింది. వేలం కేంద్రాన్ని కూడా పరిశీలించినటువంటి కేంద్ర బృందం రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకునే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు కూడా తెలిపింది. అంటే పొగాకు ధరల సమస్య ఇప్పుడు రాష్ట్ర స్థాయిని దాటి కేంద్రం దృష్టికి కూడా వెళ్ళింది. అయితే ప్రభుత్వం, పొగాకు బోర్డు, కొనుగోలు కంపెనీలు సమన్వయంతో పనిచేసి రైతులకు మెరుగైన ధర కల్పించాలని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు. కేవలం వేలం ప్రక్రియను వేగవంతం చేయడం మాత్రమే కాకుండా పంటకు సరైన ధర వచ్చేలా కంపెనీలపై ఒత్తిడికి తీసుకురావాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. రైతులు పండించినటువంటి పంటకు మార్కెట్ లేకపోవడం, తక్కువ ధర రావడం వల్ల అప్పుల భారం మరింత పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకునేందుకు రైతులు రోడ్డెక్కారు. త్రౌగంట బ్రిడ్జి వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించడంతో ఇరువైపుల వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తంగా చూస్తే ప్రస్తుతం పొగాకు రైతులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య ధర. మార్కెట్లో నాణ్యత బట్టి కొన్ని రకాల పొగాకును 200 రూపాయలకు పైగా, అత్యుత్తమ గ్రేడుకు 250 రూపాయల వరకు ధర లభిస్తున్నప్పటికీ అన్ని రకాల పంటకు అదే ధర రావటం లేదు. మరోవైపు రైతులు మాత్రం కనీస గిట్టుబాటు ధరకు పంటను కొనుగోలు చేయాలని, 200 రూపాయల కంటే తక్కువ ధరకు విక్రయించే పరిస్థితి రాకూడదని కూడా డిమాండ్ చేస్తున్నారు. కొనుగోలు వేగవంతం చేసి నో బిడ్ సమస్యను పరిష్కరించి అన్ని గ్రేడ్లకు సరైన ధర వచ్చేలా కూడా చూడాలని కోరుతున్నారు. ఇప్పటికే పొగాకు ధరలపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాయి. రైతులతో చర్చలు జరిపి సమస్యకు పరిష్కారం చూపుతామని చెప్తున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో రైతులు ఎప్పుడు మెరుగైన ధర లభిస్తుంది, కొనుగోలు ఎప్పుడు పూర్తవుతాయి, రైతుల ఆందోళనకు ప్రభుత్వం ఎలాంటి పరిష్కారం చూపుతుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేస్తుండటంతో ప్రకాశం జిల్లాలో పొగాకు ధరల అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారిందనే మనం చెప్పుకోవాలి. లహరి. పొగాకు సంక్షోభానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి 240 రూపాయలు, 190 రూపాయలు, 110 రూపాయలు అనే ఫార్ములా కంపెనీలకు ఉపయోగపడదు తప్పితే రైతులకు ఉపయోగపడదు. దీన్ని అక్కడ ఉన్నటువంటి అధికారులు, కార్పొరేట్ కంపెనీలో వాళ్ళతో కూర్చొని మాట్లాడటం కాదు, డైరెక్ట్గా రైతులు రమ్మంటే అందరూ అమరావతి వస్తాం, లేదా మీరైనా ఒంగోలు రండి, అన్ని గ్రామాల రైతులు వచ్చి మాట్లాడతారు. అందుకని ముఖ్యమంత్రి గారు విశాలంగా ఆలోచించి ఈ ఫార్ములాని వెనక్కి తీసుకోవాలా, కొత్త ఫార్ములాలు ఆలోచించాలా. 250 రూపాయలు యావరేజ్ ఉండే ఫార్ములా ఏదో అది ఆలోచించాలి. 20 రూపాయలు ఒక కేజీకి ఇస్తా ఉన్నారు. ఎవరికి ఇస్తారు? 200 రూపాయలు తక్కువ వచ్చిన వాళ్ళకి ఇస్తారా? 110 రూపాయల వాళ్ళకి ఇస్తారా? 190 రూపాయల వాళ్ళకి ఇస్తారా? ఎవరికి ఇస్తారు మీరు 20 రూపాయలు? కనీసంగా 50 రూపాయలు చెప్పినా ఒక రకంగా ఉండేది, అది కూడా కాదు. అందుకని ఎంత కూడా గందరగోళంగా ఉంది. ఇది కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడే పద్ధతిలో ఉంది. దీన్ని విత్డ్రా చేసుకొని మేము మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. రైతులు ఈ విధంగా కనుకుంటే చాలా ఆర్థిక సంక్షేమంలోకి వెళ్ళిపోతారు, చాలా సమస్యలు వస్తాయి, వ్యవసాయం దెబ్బతినిపోద్ది. ఆ రీత్యా ముఖ్యమంత్రి గారి మనస్పూర్వకంగా కోరుకుంటుంది ఏంటంటే ఈ పద్ధతి మీకు తెలుసో తెలియదో ఎవరు చెప్పారో ఇది రైతులకు నష్టం కలిగించేది, కంపెనీలకు లాభం కలిగించేది అని చెప్పి మరీ కోరుతున్నాం. దీన్ని వెనక్కి తీసుకోండి. 250 రూపాయల సరాసరి కొత్త ఫార్ములాతో రండి, ప్రభుత్వమే కంపెనీలు మార్కెట్ ధర కొనిపిద్దాం, ఆ విధంగా చేద్దాం. వాళ్ళని కొనమంటే తలకాయ ఊపుతున్నారు, పోతున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆ విధంగా వెనక్కి కొట్టేది కానీ రేట్లు కానీ వాళ్ళు ఇష్టమైపోయింది. వాళ్ళని ఎవరు ప్రభుత్వం చెప్తే వినే పద్ధతి లేకుండా పోయింది. ఇది ఈ పరిస్థితుల్లో దీన్ని మార్చుకోమని, దీన్ని విత్డ్రా చేసుకోమని, కొత్త ఫార్ములాతో వచ్చి రైతుల్ని రక్షించమని, ఆదుకోమని మనస్పూర్వకంగా కోరుకుంటున్నాం మిత్రులారా. ఈరోజు ఇక్కడ అట్లనే ఒంగోలుకి అవతల ప్రక్కన 2 చోట్ల కూడా రాస్తారోకో కార్యక్రమం ఉంది. రైతులు ఎందుకు వస్తూ ఉన్నారు. రైతులు బాధ్యతగా ఏదో చేద్దామని కాదు, తమ అసమ్మతిని, తమ బాధని, తమ ఆవేశాన్ని, తన ఆక్రోశాన్ని, బాధని తెలియజేయటం కోసం రావటమే. ఆ రకంగా వచ్చి ఈ రాస్తారోకోని జయప్రదం చేయమని ఆ విధంగా రైతాంగానికి కోరాం. అందరూ వస్తున్నారు. మీరందరూ కూడా సహకరించి ఆ విధంగా ప్రభుత్వం ఇప్పుడు చేసిన నిర్ణయాన్ని మార్చుకునేట్టుగా ఆ విధంగా ఆలోచించమని వాళ్ళని కోరుతున్నాం. ఇది మిత్రులారా.